The last class discussed up to estimation of parameters. S is equal to sum of the squares of the deviation should be minimum. Okay na, ikkada sum and squares, sum of the squares of the deviation should be minimum. ఓకే, నెక్స్ట్ మినిమం కండిషన్కి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ డో ఎస్ బై డో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ డో ఎస్ బై డో ఆల్ఫా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. డో ఎస్ బై డో మ్యూ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ మ్యూ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు వై డబుల్ డాట్ వస్తుంది. ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఆల్రెడీ అంటే థర్డ్ సెమ్లో పిఎల్ఎస్ మెథడ్లో చెప్పిన, ఆ విధంగా సాల్వ్ చేయొచ్చు అది. నెక్స్ట్ ఈ డో ఎస్ బై డో ఆల్ఫా అని చేస్తే ఆల్ఫా ఐ క్యాప్ అంటే లాస్ట్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని క్యాప్తో డినోట్ చేస్తారు. ఓకేనా, ఆల్ఫా ఐ క్యాప్. ఓకేనా, ఆల్ఫా ఐ వాల్యూని లాస్ట్కి వచ్చిన తర్వాత లాస్ట్లో ఆల్ఫా ఐ క్యాప్తో డినోట్ చేస్తారు. ఓకేనా, ఆల్ఫా ఐ ఆర్ ఆల్ఫా ఐ క్యాప్. ఓకే, ఆల్ఫా ఐ క్యాప్ మీన్స్ ఫైండ్ అవుటెడ్ వాల్యూస్. ఓకే, వై ఐ డాట్ బార్ మైనస్ వై డబుల్ డాట్ బార్. ఓకేనా, వై డాట్ బార్ ఐ డాట్ బార్ మైనస్ వై డబుల్ డాట్ బార్. దిస్ ఈజ్ ది మ్యూ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ది ఆల్ఫా ఐ వాల్యూ. నెక్స్ట్ వన్ మోర్ వాల్యూ ఎప్సిలాన్ ఐజే. ఇవి డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇవి, ఎందుకంటే ఇవంతా ప్రాసెస్ చేసే వరకు సరిపోదు టైం, కాబట్టి ఈ వాల్యూస్ అన్నిటిని గుర్తుపెట్టుకోండి, అవి ఈజీగా అయిపోద్ది. వైఐజే మైనస్ ఒక 2-3 టైమ్స్ చూస్తే చాలా అవే గుర్తుంటాయి. ఓకేనా, ఇంతకుముందు చెప్పిన మ్యూ వాల్యూ, వైఐ డాట్ బార్ వాల్యూ, ఇప్పుడు చెప్తున్నా మ్యూ క్యాప్ వాల్యూ, ఆల్ఫా ఐ క్యాప్ వాల్యూ, ఎప్సిలాన్ ఐజే లాస్ట్కి వచ్చింది కాబట్టి దీనికి కూడా ఎప్సిలాన్ ఐజే క్యాప్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నీ నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్. దిస్ ఈజ్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్స్. ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ పార్టీషనింగ్. ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఓకేనా, సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే నేను ఎస్ఎస్ రాస్తా. ఓకే, అవర్ లీనియర్ మోడల్ ఏంది ఇక్కడ మనది? లీనియర్ మోడల్ వైఐజే ఈజ్ ఈక్వల్ టు మ్యూ ప్లస్ ఆల్ఫా ఐ ప్లస్ ఎప్సిలాన్. దిస్ ఈజ్ ది లీనియర్ మోడల్. ఓకేనా, ఎప్సిలాన్ ఐజే. ఓకేనా, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వైఐజే ఈజ్ ఈక్వల్ టు మ్యూ మీన్స్ వై డబుల్ డాట్ బార్ ప్లస్ ఆల్ఫా ఐ మీన్స్ వై ఐ డాట్ బార్ మైనస్ వై డబుల్ డాట్ బార్. ఓకేనా, నెక్స్ట్ ఎప్సిలాన్ ఐజే వాల్యూ, ఐజే క్యాప్ వాల్యూ వై ఐజే మైనస్ వై ఐ డాట్ బార్. ఓకేనా, సబ్స్టిట్యూట్ ది ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్. మనం పిఎల్ఎస్ మెథడ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ టేకింగ్ ఇన్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైఐజే మైనస్ వై డబుల్ డాట్ బార్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ టర్మ్ వైఐ డాట్ బార్ మైనస్ వై డబుల్ డాట్ బార్ ప్లస్ వైఐజే మైనస్ వైఐ డాట్ బార్. ఓకేనా, నెక్స్ట్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇది ఏ ఇది బి అవుద్ది. ఓకేనా, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఏమవుద్ది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్రీన్ పెద్దగా లేదు కాబట్టి ఇక్కడ రాసిస్తున్నా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాయి. ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా. 2ab అంటే వై ఐ డాట్ బార్ మైనస్ వై డబుల్ డాట్ బార్ ఇంటూ వైఐజే మైనస్ వై
I dot bar. ఓకేనా, 2ab అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అప్లయింగ్ ది సమ్మేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇవన్నిటికీ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n, అన్నిటికీ ప్రతి ఒక్కదానికి ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి ఒక్కదానికి అప్లై చేయాలి. ఏం అప్లై చేయాలి? సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1 to k. ఓకేనా, j ఈజ్ ఈక్వల్ టు 1 to ni అప్లై చేయాలి. ఓకేనా, ni అప్లై చేస్తే నెక్స్ట్ స్లైడ్లో సమ్మేషన్ i రాస్తే i ఈజ్ ఈక్వల్ టు 1 to n 1 to k, j ఈజ్ ఈక్వల్ 1 to ni, y i j మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i ఈజ్ ఈక్వల్ టు 1 to n, j ఈజ్ ఈక్వల్ టు 1 to ni. ఓకే, నేను రాస్తలేను, దాన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. i రాస్తే దాని వాల్యూ అక్కడ మీరు మొత్తం రాయాలి. నాకు ఇక్కడ స్క్రీన్ మీద సరిపోదు కాబట్టి రాస్తలే. y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ i j అంటే అప్లయింగ్ సమ్మేషన్ అండ్ బోత్ సైడ్స్. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n అండ్ j ఈక్వల్ టు 1 to ni. ఓకేనా, 1 to k i ఈక్వల్ టు నెక్స్ట్ y i డాట్ బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 2ab టర్మ్ కదా, ఇక్కడ ఇంటర్సెక్షన్ టర్మ్. ఫస్ట్ అజంప్షన్స్లో మనం స్టార్టింగ్ అజంప్షన్స్, వాట్ ఈజ్ అజంప్షన్స్? ఫస్ట్ వన్, వేరే అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ టర్మ్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్. 2ab మీన్స్ ఇంటర్సెక్షన్ టర్మ్. ఓకేనా, ఇయర్ 2ab మీన్స్ ఇంటర్సెక్షన్ టర్మ్ అనేది ఎగ్జిస్ట్ కాదు కాబట్టి, ఇట్స్ నాట్ ఎగ్జిస్ట్ దే ఇంటర్సెక్షన్. దట్స్ వై ద టోటల్ టర్మ్ ఈజ్ 0. ఓకేనా, దట్స్ వై టోటల్ టర్మ్ ఈజ్ 0. ఓకే, ఇక్కడ 2ab మీన్స్ 0 అంటే మనకు లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఇక్కడ ఏంటంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to ni, yij మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ i సమ్మేషన్ j. ఇక్కడ i ఈక్వల్ టు 1 to k అట్లా రాయాలి. ఓకేనా, నెక్స్ట్ y డాట్ బార్ మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ i సమ్మేషన్ j yij మైనస్ y డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా, ద ఇయర్ అబ్జర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్, దట్స్ వై 2ab టర్మ్ ఈజ్ 0. ఓకేనా, నెక్స్ట్ ఈ టర్మ్స్ అనేది డిఫైన్ చేయాలి. వీటిని ఏమంటారంటే దీన్ని ఫస్ట్ టర్మ్ని టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటారు. ఓకేనా, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్. ఈ టోటల్ టర్మ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అంటే సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to k, j ఈక్వల్ టు 1 to ni, yij మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్ అని ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఓకేనా, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్ లేదా SST అన్నా కూడా అదే, లేదా ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్ లేదా సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నా కూడా ఏం కాదు. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. ఓకేనా, ఈ టర్మ్ అనేది ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఓకే, దీన్ని ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్, దిస్ టర్మ్ ఈస్ కాల్డ్ as టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్. నెక్స్ట్ this term is called as total sum of square. This term is called as treatment sum of square or sum of squares of treatments. This term is sum of squares of errors or error sum of squares. Okay na, treatment sum of square denoted by st whole square. Next ఇది s small t whole square plus ఇది se whole square. Okay na, this is the denotations of the sum of squares. Okay na, నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సిక్స్త్ స్టెప్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఫామ్ ఏ ఫంక్షన్. ఓకేనా, టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ 0 అబ్జర్వేషన్స్. ఓకేనా, మైనస్ నెంబర్ ఆఫ్ 0 అబ్జర్వేషన్స్. ఓకేనా, ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీన్స్ ఇండిపెండెంట్ వాల్యూస్. ఓకేనా, అంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్కి ఫార్ములా టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ 0 అబ్జర్వేషన్స్. ఓకేనా, ఇక్కడ
ఇప్పుడు సమ్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to k, సమ్ ఆఫ్ j ఈజ్ ఈక్వల్ టు 1 to ni yi j. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా yij మైనస్ y డబుల్ డాట్ వర్ హోల్ స్క్వేర్ కదా, y డబుల్ డాట్ వర్ హోల్ స్క్వేర్ కాదు. కొంచెంసేపు జస్ట్ ఓన్లీ దిస్ టర్మ్ తీసుకుందాం, ఓకేనా. ఈ టర్మ్ తీసుకుంటే ఇందులో ఇప్పుడు ఏమవుద్ది, లోపలికి సమ్మేషన్ అప్లై చేయండి. సమ్మేషన్ అప్లై చేస్తే సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to k, j ఈజ్ ఈక్వల్ టు 1 to ni yij మైనస్ సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to k, సమ్మేషన్ j ఈజ్ ఈక్వల్ టు 1 to ni y డబుల్ డాట్ బార్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఫార్ములా తెలుసు మనకు ఆల్రెడీ. మ్యూకి ఫార్ములా ఏంది, 1/N సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n, j ఈజ్ ఈక్వల్ టు 1 to ni yij అని తెలుసు మనకు, ఓకేనా. ఎన్ని ఇటు సైడ్ పంపించేస్తే అప్పుడు ఏమవుద్ది, n ఇంటూ క్యాపిటల్ మ్యూ అని రాయొచ్చు, లేదంటే y డబుల్ డాట్ బార్ కూడా రాసుకోవచ్చు, ఓకేనా. నేను y డబుల్ డాట్ బార్ రాస్తున్నాను, ఓకేనా. దిస్ టర్మ్ వాల్యూ ఇక్కడ ఇది. నెక్స్ట్ ఇది నోట్ అని పెట్టి రాయండి. నెక్స్ట్ ఇక్కడ మైనస్, ఇప్పుడు ఇక్కడ y డబుల్ డాట్ బార్లో ఏం వేరియబుల్స్ లేవు. y డబుల్ డాట్ మీన్స్ కాన్స్టెంట్ వాల్యూ. కాన్స్టెంట్ వాల్యూని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి, ఈ ni టైమ్స్ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, సారీ y double dot bar up to adding ni times means ni into y double dot bar వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ k టైమ్స్ ఆడిస్తే k ఇంటూ ni y డబుల్ డాట్ బార్ వస్తుంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పిన క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు ni ఇంటూ k, అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, క్యాపిటల్ n ఇంటూ y డబుల్ డాట్ బార్, అంటే y డబుల్ డాట్ బార్ n ఇంటూ y డబుల్ డాట్ బార్ అంటే 0, అంటే ఒక టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఓకేనా. హియర్ వన్ టర్మ్ ఈజ్ 0. దట్స్ వై టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఓకేనా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఏమవుద్ది, అప్పుడు టోటల్ వాల్యూస్ n, 1 వాల్యూ ఇస్ 0 కాబట్టి మైనస్ n. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫార్ములా టోటల్ అబ్జర్వేషన్స్ మైనస్ 0 అబ్జర్వేషన్స్, ఓకేనా. హియర్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్లో వన్ టర్మ్ ఈజ్ 0. దట్స్ వై degrees total sum of square degrees of freedom is n minus 1. Next, in the same way, treatment sum of square degrees of freedom also treatment sum of square total k observations minus 1. Next, error. We know that total sum of square is equal to treatment sum of square plus error sum of squares, okay na. Here substitute the values, degrees of freedom values n minus 1 and k minus 1 plus error sum of square. Error sum of square is equal to error sum of square degrees of freedom is equal to minus 1 cancel అయిపోతే n minus k. This is the degrees of freedom of the error sum of square. Next, seventh step mean sum of squares, okay na. Mean sum of squares, okay. Mean sum of squares, mean sum of square formula sum of squares by degrees of freedom, okay na. Sum of squares by degrees of freedom, okay. Next, first treatment sum of square, treatment mean sum of square, treatment mean sum of square is denoted by small st, okay na. Small st square, here mean sum of square value st square by degrees of freedom value k minus 1, okay na. Treatment mean sum of square
ఓకే. టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్, మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్కి ఫార్ములా సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. మనకు సమ్ ఆఫ్ స్క్వేర్ ఏంటో తెలుసు మనకు ఆల్రెడీ. ఏంది? ఎస్టీ స్క్వేర్, సింపుల్గా ఎస్టీ స్క్వేర్ అని రాస్తాం. ఓకేనా. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమో K-1. నెక్స్ట్ ఎర్రర్ మీన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఎర్రర్ మీన్స్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఓకేనా. ఎస్ ఈ స్క్వేర్ బై ఎస్ ఈ స్క్వేర్ బై క్యాపిటల్ ఈ రాయాలి, ఇక్కడ స్మాల్ ఈ రాసిన నేను. క్యాపిటల్ ఎస్ఈ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బై డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? ఈ క్యాపిటల్ N-K. ఓకేనా. దిస్ ఏ ఎర్రర్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్. టోటల్కి ఏం అవసరం లేదు, ఓన్లీ 2 ఎనఫ్. ఓకేనా. మొత్తం 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్, ట్రీట్మెంట్ సమ్ ఆఫ్ స్క్వేర్ అండ్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్లో 2 వాల్యూస్ ఆర్ ఎనఫ్. ఓకేనా. దిస్ ఈస్ ది మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూస్. నెక్స్ట్ టేబుల్, అనోవా టేబుల్. ఓకేనా. అనోవా టేబుల్ ఫస్ట్ సోర్స్ ఆఫ్ వేరియన్స్. ఓకేనా. సోర్స్ ఆఫ్ వేరియన్స్ ఏమేమి వేరియన్స్, మనం ఏమేమి వేరియబుల్స్ తీసుకున్నాం ఇక్కడ? ట్రీట్మెంట్స్ తీసుకున్నాం కదా, ట్రీట్మెంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఎర్రర్ వాల్యూస్, ఎర్రర్స్. ఓకేనా. నెక్స్ట్ టోటల్ వాల్యూస్. ఓకేనా. టోటల్ వాల్యూ. ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూస్. సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూస్ ఇక్కడ మనం ఫార్ములా రాయాలి అక్కడ. ఎస్టీ స్క్వేర్ అంటే ఏంది? సమ్మేషన్ J ఈజ్ ఈక్వల్ టు 1 to Ni yi డాట్ బార్ మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా. ఆ ఫార్ములా అక్కడ ఇంతకుముందు మనం డిఫైన్ చేసినాం కదా, అవి ఫార్ములా. ఇక్కడ కూడా ఎస్టీ స్క్వేర్ ఎస్ ఈ స్క్వేర్ వాల్యూ. ఓకేనా. ఎస్ ఈ స్క్వేర్ వాల్యూ. నెక్స్ట్ ఎస్ టీ స్క్వేర్ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ. ఆ ఫార్ములాస్ రాయాలి ఇక్కడ. ఎస్ ఈ స్క్వేర్ అంటే సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to K, J ఈక్వల్ టు 1 to Ni Yij మైనస్ yi డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ రాస్తలేను, జస్ట్ అవి వాల్యూస్ రాస్తున్నాం. Yij మైనస్ yi డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to K, J ఈక్వల్ టు 1 to Ni Yij మైనస్ y డబుల్ డాట్ బార్ హోల్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వాల్యూ K-1. ఇక్కడ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ N-K. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ క్యాపిటల్ N-1. ఓకేనా. మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఇంతకుముందు వాల్యూస్ ఫైండ్ చేసినాం కదా. ఎస్టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎస్టీ స్క్వేర్ బై K-1. ఓకేనా. క్యాపిటల్ ఎస్టీ స్క్వేర్ బై K-1. దిస్ ఈజ్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎస్ ఈ స్క్వేర్ బై క్యాపిటల్ N-K. ఓకేనా. నెక్స్ట్ వేరియన్స్ రేషియో ఎఫ్ క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 వాల్యూస్ ఎస్ టీ స్క్వేర్ బై ఎస్ ఈ స్క్వేర్. ఓకేనా. ఈజ్ ఫాలోస్ ఏ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా. ఈజ్ ఫాలోస్ ఏ నిమిషం. ఈజ్ ఫాలోస్ ఏ, ఇక్కడ వరకు ఈజ్ ఫాలోస్ ఏ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పక్కకు రాయాలి. ఈజ్ ఫాలోస్ ఏ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్రీట్మెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ K-1. నెక్స్ట్ ఎర్రర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, ఇది ఎర్రర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ N-K. ఓకేనా. దిస్ ఈస్ ది అనోవా టేబుల్. నెక్స్ట్ కంక్లూజన్ ఏం రాయాలి? ఇఫ్ 9th స్టెప్, if f calculated f tabulated. ఓకేనా. if mod f calculated less than f tabulated, then we accept h0, otherwise reject h0 at level of significance alpha. ఓకేనా. ఈ లెస్ దెన్ అయితే అప్పుడు ఏమవుతుంది? యాక్సెప్ట్ h0. ఓకేనా. యాక్సెప్ట్ h0, అదర్వైజ్ రిజెక్ట్
రిజెక్ట్ హెచ్ నాట్. ఓకేనా, రిజెక్ట్ హెచ్ నాట్ అని చెప్పాలి. దిస్ ఈజ్ ది ANOVA, one way ANOVA statistical analysis. Okay, thank you.